మౌనేన భోక్తవ్యం. భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు అసలు. ఎందుకు మాట్లాడొద్దు అంటే దాని మీదే దృష్టి పెట్టు. మౌనంగా భోజనం అరుగుతుంది ఖచ్చితంగా. అప్పుడు కూడా మనం పక్కన మొత్తం పెద్ద చాటర్ బాక్సే, ఇటొకళ్ళు కూర్చొని మనమేనా మాట్లాడాలి, వాళ్ళేనా మాట్లాడాలి. మొత్తం ఆత్మస్థుతి, పరనంద, ఆశమ్మ, భోషమ్మ, ఈ భోజనాల రుచులన్నీ పోయి పాపం వడ్డించే ఏమండి పదార్థాలు ఎలా ఉన్నాయంటే అని బాగున్నాయండి. ఇదో నాటకం ఇక్కడ, ఇది తింటే కదా అవి లోపలికి పోయాయంటే, ఏదో వాడు గొట్టంలోకి నీళ్లు పోయినట్టే గొంతులోకి పదార్థాలు పోయి ఎక్కడ తిన్నాడు. నిజంగా ఆ కాజా బాగుంటే, ఆ గులాబ్ జామ్ బాగుంటే, ఆ అన్నం పరమాన్నం బాగుంటే ప్రతి మెతుకు నువ్వు ఆస్వాదించాల్సింది. అప్పుడైతే మోక్షం కింద లెక్క. వెంటనే అరుగుతుంది ఖచ్చితంగా. దాని మీదే దృష్టి ఉండాలి, దాని మీదే దృష్టి ఉండాలి. ఇంకేం మాట్లాడద్దు. అన్నం పరమాన్నం ఈ మధ్య వాడికి చేత కావట్లేదండి, పూర్వం చేసేవారండి, మా అమ్మ చేసేది, ఈ కబుర్లన్నీ అనవసరం. పరమాన్నం తినమని చెప్పాను నేను, వ్యాఖ్యానం చేయమని చెప్పాలా. అదే చెబుతున్నారు శంకరాచార్య. రాగద్వేషం వ్యవస్థితం అన్నారు కదా. ఎప్పుడు ఇంద్రియ